నచ్చేలా చేసి ఎన్నో అవార్డులు సాధించారు అలనాటి స్వాతి ముత్యం. అదే మూవీ థీమ్ తో అందరినీ నవ్వించి విన్నింగ్ కొడతా అంటున్నాడు మన జబర్దస్త్ స్వాతి ముత్యం నూకరాజు. మరి విన్నింగ్ కొడతాడో లేదో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా. నేను ఒక సంగీత విద్వాంసుని. నేను పెద్ద సంగీత గాయకుడిని కాలేకపోయాను గానీ నా కొడుకుని పెద్ద గాయకుడిని చేయాలనేది నా కళ. ఒరే కొడక, సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. డాన్స్ తర్వాత పాట పాడుతున్నావా? నువ్వు నేర్చుకున్న పాట నాకు చెప్పు ఒకసారి. అది పాట అంటారా? మరి కమ్మకాలేవి చాలా ఉంటాయిరా. ఏముంటాయి చెప్పు, నేను నేర్పిస్తా ఒక్కసారి. ఒరిజినల్ వాయిస్ వస్తుందిరా. ఏంటి బాబా అన్న? అది పాడుతుందా? సర్లే, నా తమ్ముడు కొడుకు 10 ఏళ్ల నుండి పాడుతున్నాడండి. 10 సంవత్సరాల నుంచి పాడుతున్నాడు. అంత పెద్ద పాట ఎవరిచ్చారు నాన్న ఆయనకి? పాటలు పాడుతున్నానని చెప్తున్నా. నాకు సంగీతం రాదు నాన్న. చూపించిన ఆడకు. ఇంద్రజ గారు చూడు, ఇంద్రజ గారు ఎంత మంచిగా పాడతారు పాట. ఆవిలా పాడు ఒకసారి. కృష్ణబాబు గారు చూడు, రోజు సాధన చేస్తాడు, దానికి తగ్గట్టు తాళం వేస్తాడు. తప్పు చెప్పారు. దేనికి? ఆయన తాళం వేసి సాధన చేస్తాడు. కొన్ని కాదు ముందు వీడు పాటలు నేర్చుకునేలా లేడు. సంవత్సరం తినగానే పుల్లంటి కొడుకులు కనిపించాయి. అలాగే అండి. ఎక్కడికే? పుల్లాంటి కొడుకుని కనమన్నారుగా, వెళ్ళి కని తీసుకొస్తా ఉండండి. నేను ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్తున్నా? నువ్వు లోపలికి వా. నువ్వు కూర్చోరా. దేనికి నాన్న? నువ్వు కూర్చో. ఇవాళ నీకు సంగీత సాధన నేను నేర్పిస్తా. నాన్న ప్లీజ్ వదిలేయండి నాన్న. సారీ పాడరా. సారీ. సారీ కాదురా, సారీ కాదురా, సారీ లాగు. సారీ లాగితే కొడతారు నాన్న, కొడతారు నాన్న. సరి పద. సిరి పద పద. నన్నారే 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 నానారే. ఆ గేట్ బయట తాగి పడిపోయాడు. దేనికే? నాన్న. మా నాన్న కాదురా. నీకు ఇలా కాదు, ఇద్దరు సంగీత విద్వాంసుల దగ్గర తీసుకెళ్తే అప్పుడు నువ్వు మాటింటావు కదా. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న తిట్టుకోవద్దు, తప్పు. అర్థమైందా? వాళ్ళు గొడవ ఆడట్లేదు. తిడుతున్నాను నాన్న. తిడుతున్నాను నాన్న. వీడు వీళ్ళే నీకు గురువులు. అర్థమైందా? అవునా? వీళ్ళ దగ్గర నువ్వు సంగీతం నేర్చుకోవాలి. సరే నాన్న. నేను వెనక్కి వెళ్తాను. శ్రీ తుంబర నారద నాదామృతం సరిగమ సరిగమ పద 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 పద. మీరు సంగీతం రాకుండా వీళ్ళందరినీ మోసం చేస్తున్నారు కదా. మీరు మా నాన్నతో చెప్తే నాగండి, మిమ్మల్ని ఇలా వదలకూడదు. నరేష్, మీ అబ్బాయి ఏంద్రా కొరుకుతాడు సంగీతం నేర్చుకోమంటే? వీడి వల్ల కావట్లేదా? కావట్లేదబ్బా. అచ్చో సరే వెళ్ళిపోండి రా. ఓ పని చేద్దాం, మనం ఇక్కడ నుండి మాట్లాడుకోవద్దు. ఏదైనా పాట రూపంలో పాడుకుందాం. అప్పుడు సంగీతం ఉంటే వాడు నేర్చుకుంటాడు. అర్థమైందా? సరే, పాట తర్వాత మీరు కొట్టుకెళ్ళి కందిపప్పు తీసుకురండి. ఏవే పాట రూపం? మీరు కొట్టుకెళ్ళి కందిపప్పు, పెసరపప్పు, జీడిపప్పు, నూకపప్పు తీసుకురండి. తెస్తాలే తెస్తాలే నీకోసం పప్పే తెస్తాలే. ఏమిటి వంటలో వంకాయ వండేదా లేదా మునక్కాయ వండేదా? మునక్కాయ వండితే మీదకి వస్తావు. వంకాయ వండే నువ్వు, వంకాయ వండే, వంకాయ వండే. ఈ పాటలు నేర్చుకుంటున్నాను నువ్వు పాడమంటే. ఆకలిస్తుంది, అన్నం పెట్టు. అలాగే. సంగీతం భాషలోనే తింటాడు.
గమా ఏంటి ఇంత మౌనంగా ఉన్నారు అందరూ? నాన్నా తిను, ఎప్పుడు నన్నే అడుగుతాను. నాన్న అన్నం తిని నాన్న. వాడు సంగీతం నేర్చుకోవట్లేదు. అవసరమైతే ఇంకొక పిల్లోని కానీ వాడిని సంగీత విద్వాంసుని చేస్తాను రా, అంతేగాని నిన్ను మాత్రం లోపల. నాన్న ఈ చీకట్లో నేను ధాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం తోం నం ఛం ఛం తా ధీం తోం నం ఛం ఛం తక్కిట దిక్కిట తోకిట నంకిట తగ తరగడ తగ తత్త తలాంగు తో తత్త తలాంగు తో తగ తలాంగు తో తలాంగు తక్కజుం తలాంగు తక్కజుం. సంగీతంలో అతి కష్టమైన పదాలు అలా బోకగా పాడాడు నా బిడ్డ విలో నువ్వు. అవును నాన్న, కావాలంటే చూడండి, నేను ఇంకోటి కూడా నేర్చుకుంటున్నాను ఈ మధ్య. ఏంటిది? ఏంటది? నువ్వు గొప్ప సింగర్ అయ్యావు అది నాకు చాలు. నేను ఇంట్లోనే ఉండనా? నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళి స్నానానికి వెళ్ళేసి వస్తా. దాదా నాన్న ఏం ప్రాక్టీస్ అవుతున్నాడమ్మా? కాపాడరా. చూసా పాట కూడా పాడేస్తున్నాడు. నానా ఇంకా ఉంది, పాడండి. నానా పాట పాడడం కాదురా, హీటర్ కరెంట్ షాక్ తగిలి చచ్చిండురా మీ నాన్న. నాన్న ఏం చెయ్యాలి? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి రా. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? వెరీ సింపుల్, వెరీ నీట్లీ రెండర్డ్. ప్రశాంత్ అండ్ శ్రీకాంత్ ని కరెక్ట్ గా వాడుకున్నారు మీరు. అండ్ ఆఫ్ కోర్స్ తన్మయి సపోర్టింగ్ యూ వెరీ వెల్. వెరీ వెరీ సింపుల్, నీట్ ప్రెసెంటేషన్. గుడ్ అండి. కృష్ణ భగవాన్ సార్. నోహరాజ్ గారు నమస్కారం. నమస్కారం. ప్రశాంత్, శ్రీకాంత్ గారు బాగా చేశారు. పెద్ద పెద్ద వేషాలు ఇందులో వేసినట్టున్నారు స్కిట్లకు. తన్మయి బాగా చేశారు. నరేష్ బాగుంది. ఆల్ ద బెస్ట్. కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. నమస్తే మేడం. రాకెట్ రాఘవ్కి రెస్పెక్ట్ ఇస్తున్న ఇంద్రజ మేడం. తమ్మునేల్ మేడం. హాయ్ సిరి గారు. రాకెట్ రాఘవ్ను పట్టుకుని వదలనంటున్న సిరి ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. తమ్మునేలు పెళ్లి చూపుల్లో నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నా? అసలు సూత్త మిమ్మల్ని చేసుకునేదానే కాదండి. నువ్వు మా అమ్మకు కూడా నచ్చలేదు తెలుసా? నేను మీ అమ్మకే నచ్చలే, అదే నువ్వు మా అమ్మకి మా నాన్నకి, అంతెందుకు మా ఇంటి పక్కన ఉండే పందికి కూడా నచ్చలేదండి మీరు.